జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తుంది. అయితే పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పేరుకే రేగొండ మండల కేంద్రం, కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే ఎక్కడ పరిశుభ్రత అనే మాట కనబడడం లేదు. రోడ్లపై చెత్త కుప్పలు, మురికి నీరు రోడ్డు మీదికి రావడం, మరోవైపు దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది రోజుల తరబడి రాకపోవడంతో పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతుంది. రోడ్ల పక్కన చెత్త పేరుకుపోతుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్, పాడైపోయిన ఆహార పదార్థాలు, గాజు సీసాలు పేరుకుపోయి పక్కనే నిలిచిపోయిన మురికి నీరు దోమల పెరుగుదలకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే మురికి నీరు ప్రజలు తాగే మంచినీటి పైప్ లైన్లో కలవడంతో ఆ నీళ్లు తాగి అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. రేగొండ గుమ్మడి లక్ష్మి, నేను నల్లేసి 4 నెలలు అవుతుంది. వరకు పట్టించుకునేటోళ్ళు లేరు. అటు నీళ్లు లీక్ అయ్యి నీళ్లు పోయి బొందలు పోతాయి. బొందల నీళ్లు పందులు బొరుతాయి. పందులు బొరిన నీళ్లు మాకు వస్తాయి. తాగితే జ్వరాలు వస్తాయి. పట్టించుకునేటోళ్ళు లేరు. మేమేం చేయాలయ్యా? ఇళ్ళకు నీళ్లు వస్తాయి. ఆ కాలువలు సాపు చేసేటోళ్ళు లేరు. చెత్త చెడారం ఉంటుంది. ఇంట్లో పోయింటి రోడ్డు పోయింటి ఎవరు సాపు చేస్తలేరు. మరి ఏం చేయాలయ్యా? 4 నెలలు అవుతుంది. బోరేసి ఆడ లీక్ అయ్యి పందులు గిట్లా బోరుతానే, నీళ్లు వెళ్ళిపోలేక దోమలు ఈగలు కొట్టి మన నీళ్ళల్లో మట్టి కూడా వచ్చి తాగి మాకు పానాలు మంచుకుంటలేవు. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇండ్ల గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. పందులు అన్ని బోరుతాయి. ఇండ్ల పక్కన వస్తాయి వాటర్. అవే నీళ్లు మాకు వస్తాయి. పందులు బోరిన నీళ్ళే వాటర్ మాకు వస్తాయి. ఇక పట్టించుకునే లేదు. మాకు ఇండ్లకు నీళ్ళు వచ్చినా పట్టించుకునేటోళ్ళు లేరు. మట్టి గోడలలో ఇల్లు ఇవ్వలేదు. అందరికి ఇండ్లు ఇచ్చిండ్రు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించి ప్రజల సమస్యలు తీర్చాల్సిన పంచాయతీ కార్యదర్శి పట్టినట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ లోపించడంతో సదరు అధికారిని తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారా? ప్రజల ప్రాణాలంటే ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తున్నారు. తాము ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాదుడే లేడని వాపోతున్నారు రేగొండ ప్రజలు. నా పేరు మైస రమేష్, రేగొండ గ్రామానికి చెందినవాడిని. రేగొండలో వీధి లైట్ లేకుండా అధిక చీకట్లో జనం బాధపడుతున్నారు. కనీసానికి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన లేదు. గవర్నమెంట్ కానీ కనీసానికి ఉన్నంత అధికారులు కూడా పట్టించుకుంటలేరు. కనీసానికి సైడ్ డ్రైనేజీ ఉండి కూడా ఆ సైడ్ డ్రైనేజీ క్లీన్ చేయక అనేకమైన రోగాలు వచ్చి దోమలు గుచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా కనీసానికి అధికారులు పట్టించుకున్న పాపాన లేదు. కనీసానికి మండల్ హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు కూడా లైట్లు అనేది విధానం లేదు. ఎక్కడ వీధి లైట్ లేకుండా పాములు తేళ్లతోటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ స్కూల్కి కానీ పోయినా కూడా ఆ స్కూల్ దగ్గర కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా వీధి లైట్ లేవు. ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ దిగినా కూడా ఈ చీకట్లో ఈడ బస్ స్టాండ్ కూడా లేకుంటున్నది. ఎక్కడికి వెళ్ళేటోళ్ళు కూడా వెళ్ళినా కూడా ఎటు పోవాలి, ఏ దారి అన్నది ఆ దారి కూడా కనిపించకుంటున్నది. ఆ దారి కనిపించాలనుకుంటే కనీసానికి ప్రభుత్వాలు దీన్ని చొరవ తీసుకొని వీధి లైట్లు అమర్చి ప్రజలకు న్యాయం చేయగలరని నా మనవి.